ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ఏంటి దిగులుగా కూర్చున్నారు? దిగులుగా కూర్చుంటే సమస్యలు పోతాయా? దిగులుగా కూర్చుంటే బాధలు పోతాయా? దిగులుగా కూర్చుంటే అప్పులు పోతాయా? దిగులుగా కూర్చుంటే నీకున్న పరిస్థితి మార్చబడుతుందా? దిగులుగా కూర్చోవడం వల్ల అపవాది ఇంకా నీకు లేనిపోని ఆలోచనలు పుట్టించి లేనిపోని ఆలోచనలు కలిగించి నిన్ను ఇబ్బంది పెడతాడు, నిన్ను ఆలోచించకుండా చేస్తాడు. నువ్వు దిగులుగా కూర్చోవద్దు. ఈ రోజు నుంచి నువ్వు దిగులుగా కూర్చోవటం వల్ల నీ యొక్క మానసిక స్థితిని సాతానుడు వశపరుచుకుంటాడు. దేవుని బిడ్డవైన నువ్వు దిగులుగా కూర్చోక ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ. ఏంటి, ఎవరో అన్నారని నీ పరిస్థితి బాగులేదు, నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు పాడైపోయావు అంటేనే అయిపోతావా? దిగులు పడద్దు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ప్రార్థించు, ప్రయత్నించు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకో. నీ కోసమే దేవుడు మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ప్రార్థించు, ప్రయత్నించు. అంతేగాని ఎవరో అన్నారని వారి కోసం నువ్వు బ్రతకట్లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని కోసం బ్రతుకు, నీ ఇంటి కోసం బ్రతుకు, నీ పిల్లల కోసం బ్రతుకు. వాళ్ళు ఎవరో అన్నారని, వాళ్ళు ఏదో అన్నారని కాదు. ప్రార్థించు, ప్రయత్నించు. విజయం రాబోతుంది. దేవుడి మాటలు దీవించుగా.